తీన్మార్ మల్లన్నతోని వరంగల్ మీటింగ్లో గర్జించారు. అందుకు కాబట్టే పెత్తందారులను మన నెత్తి మీద ఎక్కి ఊరేగుతున్నారు. మనమేమో ఎగలికలు వాడుతున్నాం. ఏమో అందరు కలిసి వస్తే పుట్టుకపోయేటువంటి మనుషులకి వాళ్ళ అబ్బజాగి రాదే. అంటే కామారెడ్డి డిక్లరేషన్ది అది అమలయ్యే అవకాశం ఉందంటారా? ఏముంది కామారెడ్డి డిక్లరేషన్లో? ఇవాళ డిక్లేర్ చేసిన బీసీ డిక్లరేషన్, ఈ డిక్లరేషన్ అమలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ప్రయోజనం ఏమున్నది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దానికి ప్రయోజనం ఏమున్నది? పేదోళ్లకు వచ్చే లాభం ఏమున్నదని నేను అడుగుతాను. అందుకనే నిరసన వస్తుంది, అందుకనే పోరాటం వస్తుంది, అందుకనే పోరాటం చేయాల్సిన మనుషులు వస్తారు. ఆ మనుషులలోనే మల్లన్న కూడా ఒక్కడు వస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలో మల్లన్న లేకపోతే మల్లన్నకు వచ్చే నష్టమేం లేదు, పార్టీకే నష్టం. కామెంట్ చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పాలన కంటే కేసీఆర్ గారి పాలనే నయం అంటున్నారు. ఎన్నో కాలంగా సేవలు చేసిన పార్టీ జెండా పట్టుకొని మోసిన కార్యకర్తలకు పక్కన పెట్టేసి అగ్రకులాలలో అప్పటికప్పుడు తీసుకొని వచ్చిన కొత్త బిచ్చగాళ్ళకు టికెట్లు ఇచ్చేసి ఎమ్మెల్యేలు ఎంపీలు టికెట్లు ఇచ్చేసి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అనే దాన్ని సరి అయిన పద్ధతులలో నడిపిస్తలేరు అని చెప్పడానికి నేనే ఎగ్జామ్. ఎవరెవరో బయట నుంచి వచ్చి ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, నాయకులు అయ్యారు, మంత్రులు కూడా అయ్యారు. అందుకని ఇవాళ డబ్బు వైపు నేను లేను కాబట్టి కదా ఇవాళ ఇక్కడ కూర్చున్నాను. వాస్తవంగా చెప్పాలంటే డబ్బు ఉంటే టికెట్ వచ్చేదే, నాకు డబ్బు లేకనే టికెట్. మందకృష్ణ గారు అంటారు, కాంగ్రెస్ గవర్నమెంట్ మాలల ఎజెండానే అమలు చేస్తుంది, వాళ్ళని పట్టించుకుంటారు అనేది తన ఆరోపణ చేస్తాను. పార్టీ బతికుండాలంటే అది కూడా చెప్తాను. ముప్పట్లాగా లేరు, ఎడ్డిగేం లేరు జనాలు. మీరు రాజ్యాధికారంలో భాగస్వామ్యం వేయకుండా అవమానపరిస్తే మీకు ఓట్లు ఎందుకు వేయాలని అనుకోరా పబ్లిక్? మీరు పార్టీలో కొంత అసంతృప్తిగా ఉన్నట్టు, అంటే మీకు ఎక్కడ అకామిడేట్ చేయలేకపోయారు, అసంతృప్తిగా ఉన్నట్టు కనిపిస్తుంది స్పష్టంగా. కొంత మీరు ఏమైనా పార్టీ మారే ఆలోచన ఏమైనా? ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏం చెప్తా అంటే, 30 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా కదా, ఒక వ్యక్తి మీద కూడా ప్రతిపక్ష పార్టీ మీద కేసు లేదు, మా మీద కూడా కేసు లేదు. ప్రేమతో నడిపినాం కానీ ఇట్లా తిట్టి కొట్టి ఆందోళన రాలి పోలీస్ స్టేషన్లో వేయాలి, వాడిని కొట్టాలి. మనం పవర్ రాగానే ట్రాన్స్ఫర్ చేయాలి. వెంకటేష్ నా మాటే కొట్టినంత పని చేస్తుంది, ఇంకా కొట్టుడు ఎందుకు అని. రాజకీయ నాయకుడే కాంట్రాక్టర్, రాజకీయ నాయకుడే బిజినెస్ మ్యాన్, రాజకీయ నాయకుడే దోపిడీ. ఏది సార్ లీడర్? వీళ్ళు లీడర్ అంటే అర్థం ఏంటి? లీడర్ అంటే అర్థం తెలియని వాళ్ళంతా నాయకులు కాబట్టి వ్యవస్థ బాగుపడటం లేదు. తెలంగాణ రావటం వల్లనే ఈ దళిత వర్గానికి విలువ లేకుండా పోయింది, ముఖ్యంగా మాదిగోళ్ళకి అంతకంటే విలువ లేకుండా పోయింది. మోత్కుపల్లి నరసింహులు కూడా విపరీతమైన దెబ్బ తాకింది. ఓట్లు మాయే, ఓట్లు మాయే. వెల్కమ్ టు V5 న్యూస్ లీడర్. ఇవాల్టి మన లీడర్ మోత్కుపల్లి నరసింహులు సార్. నమస్తే సార్. నమస్తే తమ్ముడు, ఎలా ఉన్నారు సార్? బాగున్నాయినా? ఓకే ఓకే. అంటే ఈ మధ్యన అంటే మీరు తీన్మార్ మల్లన్నతోని వరంగల్ మీటింగ్లో గర్జించారు. అంటే మీరు మల్లన్నతో ఉన్నారా, కాంగ్రెస్తో ఉన్నారా, ఏంటి సార్? ఇంకా అంటే మల్లన్న సస్పెండ్ చేశారు కదా, అందుకు అడగాల్సి వచ్చింది. పొలిటికల్ పార్టీ అయితే కాదు కదా, మల్లన్న ఒక రాజకీయ చైతన్యం కోసం ఆయన ఒక కార్యక్రమం తీసుకున్నాడు. రాజకీయ చైతన్యం కావాలని అందరం కోరుకుంటున్నాం. ఈవెన్ సోనియా గాంధీ గారు కూడా అదే చెప్తుంది, రాహుల్ గాంధీ గారు కూడా అదే చెప్తారు, ప్రియాంక గాంధీ గారు కూడా అదే చెప్తారు, ఇందిరాగాంధీ గారు కూడా అదే చెప్తారు. ఇప్పుడు ఎక్కడ చైతన్యం రావాలనో అక్కడ చైతన్యం రావాలి, రాజకీయ చైతన్యం రావాలి. అంటే ఆ రాజకీయ చైతన్యం కోసమే మల్లన్న మీటింగ్ పెట్టాడు. ఆ రాజకీయ చైతన్యం కోసమే గత 40 సంవత్సరాల నుంచి నేను పోరాటం చేస్తున్నాను. కాబట్టి ఇంతకాలానికి ఒక మంచి నాయకత్వం, అడగగలిగే నాయకత్వం. సరే ఆయన పర్సనల్ విషయాలు మనకు అవసరం లేదు, బట్ రాజకీయ చైతన్యం తీసుకురావడానికి చేస్తున్నటువంటి కృషిని యాజ్ ఏ లీడర్, యాజ్ ఏ దళిత్, ఐ మస్ట్ సపోర్ట్. అంటే పార్టీ లైన్ దాటినట్టు కనిపించడం లేదా?
కాంగ్రెస్ పార్టీలో పార్టీ లైను అనేటువంటిది ఎక్కడుందో నాకు తెలియదు, కానీ మేము పార్టీ లైన్లోనే ఉన్నాం వాస్తవంగా చెప్పాలంటే. విషయాలు ప్రజలని చైతన్యపరచడం కోసం చేసిన కార్యక్రమం తప్ప పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడినాం, అందులో మాట్లాడలేదు. అంటే పార్టీ సస్పెండ్ చేసింది కదా, సస్పెండ్ చేసిన వ్యక్తికి suspension సపోర్ట్గా అంటావా? మీరు వెళ్ళారు కదా అనేది అంతే. వేరే అప్పటికి సస్పెండ్ ఎక్కడ అయ్యాడు? సస్పెండ్ అయింది మొన్న మేము పెట్టిన మీటింగ్ చాలా 2 నెలల ముందు. రైట్. అంటే కాంగ్రెస్ పార్టీ మల్లన్నని అయితే కూడా సస్పెన్షన్ విషయంలో కూడా నేను దాన్ని ఖండిస్తూ ఉన్నా. కారణం ఏంటంటే అసలు కాంగ్రెస్ పార్టీలో తప్పు చేసిన లైన్ దాటిన వాళ్ళని అందరినీ సస్పెండ్ చేయాలంటే నాకు తెలిసి ఒకరిద్దరి కంటే ఎక్కువ మిగలరు. ఒకరిద్దరి కంటే ఎక్కువ మిగలరు. ఒక మాట మల్లన్న ఒకటే తప్పు చేసింది కాదు, మల్లన్న ఒక వీకర్ సెక్షన్ కాబట్టి చేయగలిగారు. ఓకే. అదే మిగతా కులాలలో అయితే చేయగలుగుతారా, చెయ్యలేరు అని చెప్పడానికి ఎగ్జాంపుల్సే ఉన్నాయి. ఇప్పుడు అంత డీప్గా అవసరం లేదు, కానీ నేను చెప్తున్నా చాలా ఎగ్జాంపుల్స్. దీనికి ఏముంది, అంతకుముందు కోమటిరెడ్డి వాళ్ళు లైన్ దాటేసేసి ఏకంగా ఎన్నో మాట్లాడారు కదా, ఏకంగా అదే మరి ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అంత చిన్నదానికి ఆయన చేస్తున్న కార్యక్రమం ఏందో అది చూడాలి. అది ఇంతకాలానికి బూర్జువా వ్యవస్థ మీద, పెత్తందారి వ్యవస్థ మీద, జరుగుతున్న గవర్నమెంట్ పాలసీస్ మీద మరి అడగకపోతే మరి ఎట్లా సమస్యల పరిష్కారం అయితే, ఎట్లా గవర్నమెంట్ దృష్టికి వస్తుంది, ఎట్లా ప్రజల దృష్టికి పోతుంది? ఎదిగిన వాళ్ళు అడగగలిగిన వాళ్ళు అడగకపోతే ఖచ్చితంగా అడగాల్సిందే. అడిగిన దాంట్లో తప్పేముంది? ఆయన చాలా విషయాలు అడిగాడు. ఈవెన్ జీవో 29 గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. పాపులేషన్ లేని వాళ్ళకు 10% ఇవ్వాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఉన్నది 5-6%. ఏమే కానీ మరి ఇక మీరు మొత్తం 50% ఒక కులానికి పోయే పద్ధతి మంచి పద్ధతి కాదు కదా, 6% ఉన్న వాళ్ళకి పోవటం మంచి పద్ధతి కాదని అడిగాడు. ఇట్లా అన్ని విషయాల్లో ఆయన అడుగుతున్నాడు. అప్రిషియేట్ చేయాలి ఆయన ధైర్యానికి, గొప్ప విషయం. అంటే సామాజిక ఉద్యమం తెలంగాణలో ఇప్పుడు సామాజిక ఉద్యమం మొదలైంది, అంటే బీసీ ఉద్యమం బలపడుతుంది. ఈ నేపథ్యంలో అంటే మీలాంటి వాళ్ళు ఉద్యమం వెనుక ఉండి నడిపించడం ఎంతైనా అవసరం అనేది అనిపిస్తూ ఉంది. దీన్ని మీరేమంటారు? నేను ఒక మాట చెప్పనా, ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ ఉన్నారు, ఆయన రోజువారీగా ఆయన స్పీచెస్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు బీసీలకు వాళ్ళ వాటా ఎంతనో, వాళ్ళ జనాభా ఎంతనో వాళ్ళ వాటా రావాలని ఆయనే చెప్తున్నాడు కదా. రాహుల్ గాంధీ గారే చెప్తున్నారు, అనేక మీటింగ్లలో చెప్తున్నారు. మరి ఇక్కడ అమలు అవుతుందా? కులగణన చేయమని చెప్తున్నారు. మరి ఇక పోరాటం చేయడానికి సరి అయిన వేదిక కాంగ్రెస్ కాదని ఎట్లా చెప్తాం మనం? అంటే కామారెడ్డి డిక్లరేషన్ది అది అమలయ్యే అవకాశం ఉందంటారా? ఏముంది కామారెడ్డి డిక్లరేషన్లో? అంటే బీసీలకు 42% రిజర్వేషన్స్ కానీ, మరి కులగణన కానీ అమలు సాధ్యమా కాదనేది కాదు. పార్టీ పాలసీని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోవాలి. పార్టీ పాలసీని మనం ఏ రకంగా దాన్ని అమల్లోకి తేవాలనేది ఆలోచన చేయాలి. అన్ని పార్టీలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ కూడా చేయడానికే ముందుకు వస్తుంది. రాహుల్ గాంధీ గారు కూడా అదే చెప్తున్నారు. అంటే రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంది, కానీ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రికి అది లేదు అనేది కొంతమంది వాదన నడుస్తూ ఉంది. దీన్ని మీరేమంటారు, ఎట్లా చూస్తారు? ఒక విషయం చెప్పాలంటే క్యాబినెట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఒక్క ముఖ్యమంత్రే కాదు, ముఖ్యమంత్రితో ఉండేటువంటి ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న వాళ్ళంతా కూడా సీనియర్ నాయకులే ఉన్నారు కదా. అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు చేయాలి, అందరూ చేయాలి. సీనియర్ న్యాయం జరుగుతుంది. ఇక లేదంటే ప్రయోజనం ఏమున్నది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దానికి ప్రయోజనం ఏమున్నది? పేదోళ్లకు వచ్చే లాభం ఏమున్నదని నేను అడుగుతున్నాను. అంటే క్యాబినెట్లో ఉన్నారని మీరు చెప్తున్నారు. క్యాబినెట్లో ఉన్నది కూడా ఎక్కువ వరకు అగ్రకురాలే, వాళ్ళ డామినేషన్ నడుస్తూ ఉంది. అలాంటప్పుడు వీళ్ళు ఉన్న అందుకనే నిరసన వస్తుంది, అందుకనే పోరాటం వస్తుంది, అందుకనే పోరాటం చేయాల్సిన మనుషులు వస్తారు. ఆ మనుషులలోనే మల్లన్న కూడా ఒకడు వస్తున్నాడు, అంతే. దాంట్లో తప్పేం లేదు. అతని ధైర్యాన్ని అప్రిషియేట్ చేస్తాను నేను. వాస్తవంగా నేను ఒంటరిగా చాలా ఫైట్ చేశాను. బట్ నాకు కూడా ఇప్పుడు 70 సంవత్సరాలు వచ్చినాయి. 6 సార్లు నేను గెలిచాను. 6 సార్లు కూడా ఫైట్లోనే గెలిచాను అనేక సందర్భాల్లో. కాబట్టి ఇవాళ అతను చేస్తున్న కార్యక్రమాన్ని ఎవరైనా అప్రిషియేట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీకి మేరే జరుగుతుంది కదా. అతన్ని సరిగా కాపాడుకొని సరిగా వాడుకుంటే, అతని మాటలు కొంత వినగలిగితే
ఖచ్చితంగా పార్టీకి లాభం అవుతుంది కదా, నష్టం ఎందుకు జరుగుతుంది? అంటే మల్లలను మళ్ళీ పార్టీలోకి తీసుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? మీరేమైనా సీఎం గారికి కానీ పార్టీ పెద్దలకు కానీ ఏమైనా చెప్పారా? అది కాలం నిర్ణయం చేస్తుంది, మనం ఇప్పటికిప్పుడు మాట్లాడేది కాదు. ఖచ్చితంగా కాలం నిర్ణయం చేస్తుంది. మల్లన్న అవసరం కూడా కాంగ్రెస్ పార్టీలో అవసరం. అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో మల్లన్న లేకపోతే మల్లన్నకు వచ్చే నష్టమేం లేదు, పార్టీకే నష్టం. అంటే మీ వాదన చూస్తూ ఉంటుంటే అంటే మీ సపోర్టు అంటే మల్లన్నకు పూర్తిగా అంటే మల్లన్నకని కాదు కానీ బీసీ వాదానికి కానీ సమాజ వాదానికి కానీ. సో ఇప్పుడు ఉన్న సమకాలీన రాజకీయాల్లో డబ్బు దీంతో కూడుకున్నదే మీకు తెలుసు. అంటే మీకు ఇప్పుడు సీట్ రాలేదన్నా లేకపోతే మిమ్మల్ని క్రియాశీలకంగా లేదన్నా కానీ నా సీనియారిటీ, నా మంచితనము, నా త్యాగము ఎవడు గుర్తించే పరిస్థితుల్లో లేవు. కాలం అట్లా లేదు. సిద్ధాంతపరమైనటువంటి నాయకుడు రాష్ట్రంలో లేరు కాబట్టే నేనేంది, నా జీవితం ఏంది, వాళ్ళు ఈ రకంగా మనల్ని పార్టీలో ఇబ్బంది పెట్టుడేది చాలా బాధాకరం. నేనేం పైరవికారిని కాదు, నేనేం ఆశించి పనిచేసేవాడిని కాదు. జీవితం అంతా త్యాగం చేసి ప్రజల కోసం బతికి ప్రజల ప్రేమను పొందినటువంటి వ్యక్తిని 6 సార్లు. అటువంటి నాయకుడు దళితులలో దొరుకుతారండి? దళిత వర్గాలలో ఎదగాలంటే ఎంత కష్టం. ఒక దళితుడు ఒక నాయకుడు కావాలంటే ఎంత కష్టం. ఈ ఒత్తిడులకు ఫ్యూడలిస్ట్ వ్యవస్థలో పెత్తందారుల ఒత్తిడిని తట్టుకొని ఎదగాలంటే ఎంత కష్టం. జీవితం అంతా పోయింది నాది ఒక మాట చెప్పాలంటే. అంబేద్కర్ ఇచ్చినటువంటి అవకాశం, తర్వాత ఎన్టీ రామారావు గారు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి పునికి పుచ్చుకొని నేను 6 సార్లు గెలవగలిగాను. కారణం నా సర్వీస్, కారణం ఎదిరించగలిగినటువంటి మనస్తత్వం ఉన్నది కాబట్టే ఇంత దూరం వచ్చాను. దానివల్ల ప్రజలకు మేలు చేయడానికే కదా మనం పోరాటం. వ్యక్తిగతంగా మనకేం ఎవరితో పంచాది లేదు. వ్యవస్థలో ఉన్న లొసుగులను సరిచేయడానికే మనం చేసేటువంటి పోరాటం, ప్రయత్నం, అంతకంటే వేరే ఏం లేదు. ఏ పార్టీలోనైనా ఉంటారు, ఏ పార్టీలోనైనా కాంగ్రెస్ పార్టీలోనైనా ఉంటారు, టీఆర్ఎస్లో ఎందులోనైనా ఉంటారు, ఫైట్ చేసేవాళ్ళు ఉంటారు. అంటే మీ సేవల్ని అసలు మీరు కాంగ్రెస్ పార్టీలోకి అంటే ఎలా వచ్చారు, ఎవరి త్రూ వచ్చారు? అసలుకి ఇష్యూ ఏమిటంటే జరిగిన పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనే దాన్ని సరి అయిన పద్ధతులలో నడిపిస్తలేరు అని చెప్పడానికి నేనే ఎగ్జామ్. ఎవరెవరో బయట నుంచి వచ్చి ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, నాయకులు అయ్యారు, మంత్రులు కూడా అయ్యారు. అవును, ఇట్లాంటి తిరిగి కూడా పార్టీకి నష్టం చేసి కూడా. నేను ఒక విలువ కలిగినటువంటి జీవితము, విలువ కలిగినటువంటి జీవిత విధానం అలవర్చుకున్నాను నేను. మరి గుర్తింపులోకి రాకపోవడం అనేది అది చాలా రైట్. మీరన్న పాయింటే ఎస్సీ ఎస్టీ బీసీలలో పార్టీని పట్టుకొని ఎన్నో కాలంగా సేవలు చేసిన, పార్టీ జెండా పట్టుకొని మోసిన కార్యకర్తలకు పక్కన పెట్టేసి అగ్రకులాలలో అప్పటికప్పుడు తీసుకొని వచ్చిన కొత్త బిచ్చగాళ్ళకు టికెట్లు ఇచ్చేసి, ఎమ్మెల్యేలు ఎంపీలు టికెట్లు ఇచ్చేసి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. సో వీళ్ళని మాత్రం పక్కన పెడుతున్నారు అనేది ఒక నిరాశ, నిస్పృహలు కూడా ఈ మధ్యన బయలుదేరుతూ ఉన్నాయి. దీని మీద మీరు ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా ఒక మాటలో చెప్పాలంటే పార్టీ బతకాలి, పార్టీ బతకాలనే ఆలోచన నాయకులకు ఉండాలి. ఈ బతకాలనే ఆలోచన లేనప్పుడు ఇట్లాంటి పరిస్థితులన్నీ వస్తాయి. పార్టీ బతకాలంటే ఏ వర్గాల నుంచి ఎవరు ఎదిగారు, ఏ వర్గాలకు నాయకత్వం ఇవ్వాలి, ఏ వర్గాలను ప్రోత్సహించాలంటే ఖచ్చితంగా బీసీలను ప్రోత్సహించాలి, ఎస్సీలను ప్రోత్సహించాలి, ఎస్టీలను ప్రోత్సహించాలి, అదేవిధంగా మైనార్టీలను ప్రోత్సహించాలి. మిగతా భాగం ఎవరైనా అనుభవించవచ్చు, దాని గురించి వేరే అభిప్రాయం లేదు. ఇవాళ నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ నుంచి ఇప్పటి వరకు కూడా వాస్తవంగా బ్యాంకులు జాతీయకరణ చేయటం కానీ, భూ సంస్కరణలు తేవటం కానీ, పేద ప్రజలకు అతి దగ్గరగా ఉండే ప్రభుత్వంగా ఒక ప్రధానమంత్రిగా మరి ఇందిరాగాంధీకే పేరు వచ్చింది. మరి అటువంటి ఇందిరాగాంధీ వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటికీ ఓట్లు పడుతున్నాయంటే ఇందిరాగాంధీ పేరు మీదనే పడుతుంది. ఇంకో మాట చెప్పాలంటే అధికారం వచ్చినప్పుడే సై, కానీ అధికారం రాకపోతే అది వచ్చేందుకు ప్రయత్నం చేయాల్సినంత ఎవడు చేయడు ఆ పార్టీలో. వచ్చిన సావది ఎప్పుడు వస్తే అప్పుడే సై దాన్ని అందుకుంటారు.
అంతే తప్ప ఆ పార్టీ బతికుండాలన్నటువంటి అభిప్రాయం ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఆ పార్టీ. అది చాలా దురదృష్టకరం. అంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది? అంటే దేనివల్ల, ఎవరి వల్ల? అది సెంట్రల్ పార్టీని మిస్గైడ్ చేస్తారండి. మిస్గైడ్ చేస్తారు. వాళ్ళేమో ఢిల్లీలో ఉంటారు. ఆ ఢిల్లీ నుంచి ఇక్కడ దాకా వాళ్ళు చూడటం అనేటువంటిది వాళ్ళు చూసే లోపలనే తప్పులు జరిగిపోతూ ఉంటాయి. అట్లా జరుగుతుంది. కాబట్టి నేనేమంటా అంటే ఒక ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇవ్వమని ఎవడన్నా చెప్తాడా? మనం అనుకుందాం. ఒక ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ. ఇది ఎక్కడన్నా జరుగుతుందా? ఏ పార్టీలోనూ జరుగుతుందా? ఇక్కడికి వచ్చేటేమో నీ కులంలో ఒకడు ఉన్నాడు, ఇంకోనికి చోటు లేదంటారు. అంతే. ఇప్పుడు మనం అనుకుందాం, ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎంత విలువలేని మనుషులు కూడా ఈ రకమైన నిర్ణయాలు చేయగలుగుతారా? చేయలేరు కదా. ఒక ఇంట్లో ఇద్దరికి ఎట్లా ఇస్తారు? ఒక ఇంట్లో ముగ్గురికి ఎట్లా ఇస్తారు? అది ఒకసారి పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం. పార్టీకి నష్టం కదా, సోనియా గాంధీ గారికి నష్టం కదా, రాహుల్ గాంధీ గారికి నష్టం కదా, నాయకులకు చెడ్డ పేరు కదా. మరి ఎవరు చేశారు ఈ తప్పు? ఎవరు ఢిల్లీలో ఉన్నటువంటి హైకమాండ్ మిస్గైడ్ చేశారు అనేది ఆలోచించాల్సిన అవసరం. అంటే ఈ పార్టీలు వాళ్ళు ఆ రకమైన నిర్ణయం వాళ్ళు చేయాలని చెప్పే మనుషులు అయితే కాదు నాకు తెలిసినంతవరకు. నిన్న కూడా ఏది ఎమ్మెల్సీలప్పుడు కూడా రాహుల్ గాంధీ క్లియర్గా ఒక ఎస్టీ ఉండాలి చూడండి అన్నాడంట. కాబట్టి ఎస్టీ కోసం వెతికారు, లేకపోతే ఆ శంకర్ నాయక్ అంటే కింది వర్గాలను నాయకత్వం ఇవ్వాలి, ప్రోత్సహించాలనేది హైకమాండ్కు ఉన్నప్పటికీ వాళ్ళు డీప్గా చెప్తే తప్ప వీళ్ళు ఎవరు పాటించే పరిస్థితులు లేరు. టక అయిపోతుంటాయి. ఇవాళ క్యాబినెట్ విస్తరణ గురించి చెప్పు. ఎవరెవరు పోటీ పడుతున్నారు, ఎందుకు పోటీ పడుతున్నారు, వాళ్ళు చేసిన త్యాగమే. రెండోది క్యాబినెట్ విస్తరణలో ఏ కులాలైతే అణచివేయబడ్డాయో ఆ కులాలను కాపాడుకుంటేనే రేపు పార్టీ భవిష్యత్తు, పార్టీని ఉనికిని కాపాడుకునే వాళ్ళం అవుతాం మనం. అంతేగాని మరి నేనైతా అనే మాట ఎవరి కాళ్ళే ప్రకటించుకుంటుంటే పార్టీ డిసిప్లిన్ ఎక్కడుంది? నేనేమంటా అంటే దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి మనం ఎన్ని మాట్లాడుకున్నా ఆయనకు పూర్తి స్వేచ్ఛ లేదనిపిస్తుంది. పార్టీ మీద, పార్టీ క్యాబినెట్ ఫామ్ చేసే దాంట్లో కానీ ఇంకొక విషయంలో కానీ రేవంత్ రెడ్డి గారికి పూర్తి స్వేచ్ఛ లేదు అనిపిస్తూ ఉంది. ఈ పూర్తి స్వేచ్ఛ లేనప్పుడు ఆయన కూడా పనిచేయటం కూడా కష్టం. సరే, పార్టీ అధికారంలోకి రావటం కూడా, కాంగ్రెస్ పార్టీకి ఓటేయటానికి కూడా ఎవరో ఒకరు భరోసా ఇవ్వాలి. కాబట్టి భరోసా ఇచ్చినోడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆ భరోసా ఇచ్చినటువంటి నాయకునికి పూర్తి స్వేచ్ఛ ఇస్తే అది ఆ పార్టీ ఉంటుందా, రేపు పొద్దున్న నష్టపోతుందా అనేది బాధ్యత అతనికి వదిలేయాలి. తర్వాత ఇంకొక నాయకత్వాన్ని మార్చుకోవాలి మనం రాలేకపోతే. అంతేగాని ఇప్పుడు ఆయనకు కూడా స్వేచ్ఛ ఉన్నట్టు కనబడతలేదు. నేను మొన్న ఈ స్టేట్మెంట్లు ఇవన్నీ చూస్తూ ఉంటే, మొన్న ఎమ్మెల్సీలు కూడా చూస్తూ ఉంటే ఆయనకు కూడా స్వేచ్ఛ ఉన్నట్టుగా కనబడుతుంది. బీజేపీ వాళ్ళు స్వేచ్ఛ ఇవ్వాలని నేను డిమాండ్ పార్టీలో ఉండి చెప్తున్నాను. ఓకే, స్వేచ్ఛ రేవంత్ గారికి పూర్తిగా ఇస్తే, స్వేచ్ఛ ఇచ్చే కదా మీరు హైకమాండ్ ఆయనకు ముఖ్యమంత్రి ఇచ్చింది. ఇప్పుడు లేదంటారా మరి? స్వేచ్ఛ అయితే ఉన్నట్టు కనపడుతుంది. ఇప్పుడున్న రాజకీయంగా కదులుతున్నటువంటి వ్యవహారం చూస్తుంటే, కదలికలు చూస్తూ ఉంటే, మీడియాలో వస్తున్న కథనాలు చూస్తూ ఉంటే మరి అట్లా అనిపించటం లేదు. అంటే ఎవరు అడ్డుకుంటారు? ఎవరు అడ్డుకుంటారు? ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? ఢిల్లీ పెద్దలా లేకపోతే ఇక్కడోళ్ళే మిస్గైడ్ చేస్తున్నారు వాళ్ళని. ఢిల్లీ వాళ్ళు కూడా ఖచ్చితంగా హైకమాండ్ కూడా ఒక నాయకునికి ఆ వాల్యూ ఇచ్చి అతని పర్ఫార్మెన్స్ మీద కూడా నిఘా పెట్టి, రేపు పొద్దున మిస్టేక్ అయితే అతను తీసేసి ఇంకోని పెట్టుకోవచ్చు. బట్ ఈ 4 ఏళ్ళు అయితే నడపాలి కదా ఆయన. అట్లా కాబట్టి పూర్తి అధికారం ఆయనకుంటే, ఆయన ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రి, ఆయనతో పాటు 4 మంత్రులు ఉన్నారు. ఇంకా ఆశపడటం అనేది అది బాధాకరమైన విషయం. అంటే బీజేపీ ఆరోపిస్తుంది, కేసీఆర్ గారేమో గతంలో ఫామ్ హౌస్ నుంచి పాలన చేస్తే, రేవంత్ రెడ్డి గారేమో ఢిల్లీ నుంచి పాలన చేస్తున్నారు. వీళ్ళు ఎవరు హైదరాబాద్ కేంద్రంగా కానీ తెలంగాణ కేంద్రంగా కానీ పరిపాలన చేయట్లేరు. అంటే ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి అంటే ఢిల్లీకి పోతూ ఉన్నాడు, ఆయన ఏమో ఫామ్ హౌస్లో పడుకొని పాలన చేశాడనేది అంటున్నారు. అంటే దీని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వ్యవహారం చూస్తే బాధేస్తుంది. 50 సార్లు
పోయి వచ్చినట్టుగా చెప్తా ఉన్నా. అది ఒక విధంగా ప్రజల్లో పార్టీ ఆభాస్పాలు అయ్యేటువంటి పరిస్థితే. కానీ ఆయనను అన్నిసార్లు ఢిల్లీకి రప్పించడం కూడా మంచిది కాదు కదా. ఆయన హైదరాబాద్లో ఉండి ఆయన ముఖ్యమంత్రి పదవిని సరి అయిన పద్ధతిలో నిర్వహించగలిగి పరిపాలన అందించగలిగి పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా చూడాలి. కానీ మాట మాటకు ఢిల్లీకి పిలిస్తే పాపం ఆయన ఏం చేయగలుగుతాడు? ఆయనకు కష్టమే కదా. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చేయకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితే వస్తుంది. అది కూడా కరెక్ట్ కాదు కదా. దాన్ని కూడా సరి చేసుకోవాలి హైకమాండ్. మీరు అంటే పార్టీలు మారడం వెనుక కూడా అగ్రకులాల అంటే కులాల పెత్తనంతోనే మీరు పార్టీలు మారాల్సి వస్తుంది అనేది కూడా ఒక వాదన ఉంది. వాస్తవంగా అంటే మీరు పలుసార్లు తమ్ముడు ఒక్క మాట నేను చెప్తాను, అది సిగ్గుకరం, బాధాకరం. మారాల్సి రావటం అసలు తెలుగుదేశం పార్టీ ఇక్కడ లేకుండా పోవటం వల్లనే ఈ పరిణామాలు మాలాంటి వాళ్ళకు సంభవించినాయి. తెలుగుదేశం ఉంటే మేము పార్టీ అధికారం ఉందని ఉండకపోని, అధికారం దిక్కు చూసే మనిషిని కాదు నేను, పోరాటం చేసే మనిషిని. కానీ పరిస్థితులు అట్లా వచ్చిన ఈ కారణం తెలుగుదేశం పార్టీ ఇక్కడ లేకుండా పోవటమే దానికి మెయిన్ కారణం. నిజంగా పార్టీ ఉంటే దాన్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. అంతకంటే మంచి పార్టీ కూడా లేదు తెలంగాణ. ఓకే, అంతేగాని వేరే ఏం లేదు. నేనేం ఆశపడటోని కాదు, పైరవికారిని కాదు, నేను ఏమి కోసం ఆశపడతా చెప్పాను. కానీ పరిణామాలు ఆ విధంగా రావటమే దురదృష్టకరం. అంటే మీరెంతో పవర్ఫుల్ లీడర్. మీ సమకాలీన రాజకీయ నేతలు ఆస్తులు కూడా పెట్టుకున్నారు, వారసులను తీసుకొని వచ్చారు, ఆస్తులు కూడా పెట్టుకున్నారు. కానీ మీరు మాత్రము ఈ రెండింటిని చేయలేకపోయారు. ఆస్తులు కూడలేకపోయారు, ప్లస్ మీ వారసులను కూడా. ఇక్కడ హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు అనుకో, ఆలేరు వరకు అనుకో 500 రూపాయలకి ఎకరం, 500 రూపీస్ ఎకరం. నిజంగా సంవత్సరానికి 30 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నాను. 30 ఏళ్ళు ఎమ్మెల్యే ఉంటే అసలు నేను ఒక్కొక్క టర్మ్లో ఒక 10 ఎకరాలు కొనుక్కున్నా కనీసం 100 ఎకరాలన్నా ఉండేది. నాకు ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉందండి? అయితే ఇవాళ పరిస్థితి ఏంటంటే జీవితంలో ఆస్తుల వైపు నేను చూడలేదు. జీవితంలో ఆస్తుల వైపు నేను చూడలేదు, లంచాల వైపు నేను చూడలేదు. చందా లేకుండా ఒకే ఒక 2 వ్యక్తులు భువనగిరిలో నాకు చందా ఇచ్చేవాళ్ళు. అంతకు మించి నేను ఎవరి దగ్గర చందా అడిగిన దాఖలాలు కూడా లేవు. అట్లా నిజాయితీగా ఉండి పనిచేసి ప్రజల మధ్యలో నుంచి బతికిన మనిషిని, సర్వీస్ చేసి బతకాలి. అంబేద్కర్ ఇచ్చినటువంటి అవకాశం, ఒక దళితుడిగా పనిచేసి మనం గెలవచ్చు, పనిచేసి ప్రజల్ని మెప్పించుకోవచ్చు, పనిచేసి ఎవరినైనా ఎదిరించవచ్చు అనేటువంటి జీవితం నాది. అందుకని ఇవాళ డబ్బు వైపు నేను లేను కాబట్టి కదా ఇవాళ ఇక్కడ కూర్చున్నాను. వాస్తవంగా చెప్పాలంటే డబ్బు ఉంటే టికెట్ వచ్చేదే, నాకు డబ్బు లేకనే టికెట్, డబ్బు లేదనే రాలేదు. రైట్ అండి, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను వెళ్తున్నానని చెప్పినప్పుడు కొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి నాకు. సో ఏంటంటే అన్న ఇప్పుడు సమకాలీన రాజకీయాల్లో అన్న ఈ డబ్బు వ్యవస్థలో అన్న తట్టుకోలేడు. సో తన సిద్ధాంతపరంగా ఎదిగిన వ్యక్తి, సిద్ధాంతపరంగా రాజకీయాలు చేసిన వ్యక్తి, సో ఇప్పుడున్న సామాజిక సిద్ధాంతం అనేది బలపడింది కనుక దాని వెనకాల ఉండి అంటే తను కీలకంగా ఉండి ఈ ఉద్యమాలలో ఆ విధంగా వెళ్ళొచ్చు కదా అనేది ఒక వాదన అనేది బలపడతా ఉన్నది. దానికి మీకు అది వచ్చింది, దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఈ పార్టీల నుంచి ఫుల్ ప్లెడ్జ్డ్ కాకుండా. నేను మీకు ఒక మాట చెప్తాను. మనము ఈ కుల వ్యవస్థను, ఈ ఫ్యూడల్ వ్యవస్థను మనం ఎదుర్కోవాలంటే కాలానుగుణంగా జరుగుతుంది. ఏదైనా సరే మనం అప్పటికప్పుడు ఏదో జరుగుతుందంటే జరగదు. కాలానుగుణంగా జరిగే పరిణామాలలో జరగటానికి కూడా అన్ని పార్టీల వాళ్ళు సహకరించాలి. ముఖ్యంగా ఆ రకమైన ఆలోచన కలిగిన వాళ్ళు కూడా అందరూ ఆలోచన చేయాలి, తప్పేం లేదు. నా వంతు కర్తవ్యంగా మాత్రం నేను ఎప్పుడైనా మార్పునే కోరుకుంటాను. అవకాశం వచ్చినప్పుడల్లా తప్పకుండా నేను సపోర్ట్ ఇస్తాను, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. అంటే ఇంకా క్రియాశీలకంగా ఉంటే బాగుంటుంది సామాజిక ఉద్యమాలలో అనేది. నేను ఒక మాట చెప్తా, క్రియాశీలంగా అంటే ఆల్రెడీ నాకు 70 వచ్చింది. ఒక మాట, ఈ పరిస్థితులలో నేను చేయగలిగినంత చేస్తాను. అంటే మీ వయస్సుకు 70 ఉన్నారు, కానీ మీరు వాగ్దాటి కానీ మీకున్న
ఇన్స్పిరేషన్ కానీ చాలా యాక్టివ్గా ఉంటారు కదా. ఏదైనా అన్నీ చూసుకొని మనం ప్రయాణం చేయాలి. మన ఆరోగ్య పరిస్థితులు కూడా అన్నీ కూడా చూసుకొని ప్రయాణం. కొన్ని ఈ సందర్భాలలో మీది అంటే మీ కామెంట్ చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పాలన కంటే కేసీఆర్ గారి పాలనే నయం అంటున్నారు అనేది సందర్భాలలో కొన్ని విన్నట్టున్నది. అది దాని మీద ఏం క్లారిటీ ఇస్తుంది? నేను ఒక మాట చెప్తాను. పార్టీని ఆలోచింపజేయటానికి కొన్ని మాటలు నేను ఎక్కడైనా మాట్లాడితే మాట్లాడవచ్చు, కానీ నాకు వేరే ఉద్దేశాలు ఏం లేవు. కానీ కాంగ్రెస్ పార్టీ బలపడాలి, ఆ పార్టీలో మనం ఉన్నాం కాబట్టి ప్రజలలో మరొక ఆలోచన రాకుండా కార్యక్రమాలు చేయాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఎంతసేపు మనం రేషన్ కార్డు ఇస్తున్నాము, ఇల్లు ఇస్తున్నాము, ఈ కాదు. జనానికి తెలంగాణ వస్తే ఏం కోరుకోరు? తెలంగాణ సామాజిక తెలంగాణ కోరు. మరి వచ్చిందా? రాకపోయినా ఆ దిశలో ప్రయాణం అన్న జరుగుతుందా? జరగటం లేదు. మాట చెప్తుండే. బట్ అందరూ మాట్లాడినోళ్ళే కదా. ఇట్లా మాట్లాడినోడు ఎవడు? చేస్తారేమో అని ఎదురు చూస్తూ ప్రజలు ఉన్నారు, మనం ఉన్నాము, అందరం ఉన్నాం. ఒక మాట చెప్తున్నాను కాబట్టి ఇవాళ మాట నిలబెట్టుకోవాల్సింది నాయకుడు. ఏమండి, అంటే దురదృష్టం ఏంటంటే నాయకులు మాట్లాడటం వెనక్కి పోవడం జరుగుతూ ఉంది. అది మంచి సాంప్రదాయం కాదు. ఏ నాయకుడైనా ఈ మాటలు నిలబడితే ఆ మాటకు వాల్యూ వస్తుంది, ఆ మనిషికి కూడా వాల్యూ వస్తుంది. ఆ రకమైనటువంటి పద్ధతిలో ఇలా ఏ పార్టీ వాళ్ళైనా ఆ విధంగా నడిస్తేనే ప్రజలకు మేలైతే. ఇప్పుడు మీరు రేషన్ కార్డు రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఇవ్వకుండా మీరు ఏం చేస్తామన్నా ఎవ్వరు సహించరు. ముఖ్యమంత్రులు కాకపోవచ్చు, కనీసం రాష్ట్రంలో ఇచ్చే పదవులైనా బీసీలకు ఇవ్వాలి, మేజర్గా ఎస్సీలకు ఇవ్వాలి, ఎస్టీలకు ఇవ్వాలి. ఆల్రెడీ అనుభవించిన వాళ్ళకు ఆల్రెడీ ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళు ఉంటే ఉండని, కానీ మిగతా పదవులన్నా మిగతాలో పంచాలి కదా. తప్పేం లేదు. మరి ఎప్పుడు ఈ జాతులకు రాజ్యాధికారం వస్తుంది? ఎప్పుడు పరిపాలనాపరమైనటువంటి శక్తి వాళ్ళకు వస్తుంది? ఇచ్చే స్థితిలో గవర్నమెంట్ సొమ్ము అయినా ఇచ్చే స్థితిలో వీళ్ళు ఉండకూడదా? అడుక్కునే స్థితిలో ఉండాలా? అంటే ఈ పార్టీలతో సాధ్యమవుతుంది అంటారా? ఇప్పుడు కాంగ్రెస్ అంటే రెడ్డ పార్టీలు అంటారు. అన్ని పార్టీలు మంచిగా అండి, చేసే గుణం ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ రాజభరణాలు రద్దు చేసింది, బ్యాంకులు జాతీయకరణ చేసింది, ఎవడు ఎక్స్పెక్ట్ చేయనటువంటి భూ సంస్కరణ చేసింది. ఒక మాట చెప్తున్నా, దళితులను ఎక్కడ ఏం జరిగినా కూడా ఎస్సీఏ అని అవమానపరిస్తే కూడా కేసులు పెట్టేటువంటి శక్తిని ఇచ్చింది. ఇవన్నీ కూడా చేయలేదని కాదు, వాళ్ళు కొంత మార్పు చేస్తేనే కదా గిడిదాకా వచ్చినాం మనం. అంబేద్కర్ అసలు కుల వ్యవస్థకు లేకపోతే ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా తిండి లేకపోయినా సరే కొట్లాడి మాకు ఈ రిజర్వేషన్లు తీసుకొచ్చారు, లేకపోతే మేము ఈ స్థాయిలో ఉండేవాళ్ళమే కాదు. కాబట్టి త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి ఫలితమే ఇవాళ ఇంత దూరంలో మనం ఉన్నాం. అయితే ఇది టోటల్గా మారాలంటే ఖచ్చితంగా వ్యవస్థలో మార్పు రావాలి. మరి యువతలో ముఖ్యంగా మార్పు రావాలి, బలహీన వర్గాలలో మార్పు రావాలి. అంటే ఇప్పటికి ఇన్ని వస్తే 100% జరుగుతుంది. అంటే ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా అనుకున్న స్థాయిలో ఈ నిమ్న కులాలు ఇంకా ముందుకు వెళ్ళలేకపోయాయి. ఇన్ని రిజర్వేషన్స్ కానీ ఇది కానీ ఇవి ఉన్నా కానీ ముందుకు వెళ్ళలేకపోతున్నాయి. దీనికి ముందుకు ఇంకా వెళ్ళాలంటే ఇంకేం జరగాల్సిన అవసరం ఉంది? చైతన్యమే రావాలి. ప్రజల్లో చైతన్యం వస్తే రాజ్యాలు మారుతాయి. ఒకసారి మొన్నటిదాకా తెలుగుదేశం ఉంది, ఇక్కడ లేకుండా పోయింది. టీఆర్ఎస్ వచ్చింది, ఇక్కడ టీఆర్ఎస్ లేకుండా పోయింది. ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది. దేనివల్ల వచ్చింది? ఓటింగే కదా. ఆ ఓటు మరి ఖచ్చితంగా పేదవాళ్ళు కనుక ఒక చైతన్యవంతమైన ఆలోచన చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఏ పార్టీలో అయినా మార్పు వస్తుంది కదా. మీరు పార్టీకి ఓటేసేదానికంటే వ్యక్తులకు కూడా చూసి ఓటేయాలి, అప్పుడు చైతన్యం వస్తుంది. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు ప్రజలేమో పార్టీని చూసి ఓట్లేస్తున్నారు, నాయకులేమో దాన్ని కబ్జా పెడుతున్నారు. వాళ్ళ కృషి ఏం లేదు, కేవలం ప్రజలు ఓట్లేసేదాన్ని అవకాశంగా తీసుకొని కబ్జా పెట్టి బతుకుతున్నారు. అది దురదృష్టం. అందుకనే కాంగ్రెస్ని రెడ్లు కబ్జా పెట్టిరు అనేది అంటున్నారు. దాంట్లో ఇంకా మిగతా కులాలకి ఎట్లా సామాజిక న్యాయం జరుగుతుంది? అదైతే ఉంది. అది ఆ వర్గం వాళ్ళు కొద్దిగా రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా నాయకులు కానీ సరే వాళ్ళు అనుభవించేటోళ్ళు అనుభవించినా మిగతా చోట్లనన్నా ఈ కులాలకు అవకాశం ఇస్తే కొంత మేలు జరుగుతుంది కదా. ఇప్పుడు నీకు
విస్తరణ విషయం, క్యాబినెట్ విస్తరణ విషయంలో ఇంకెందుకండి, ఇచ్చేదేదో బీసీలకు ఇవ్వండి, ఎస్సీలకు ఇవ్వండి, ఎస్టీలకు ఇవ్వండి, మైనార్టీలకు ఇవ్వండి, ముఖ్యంగా ఈ తెలంగాణలో మేజర్ కులమైనటువంటి మాదిగలకు ఇవ్వండి. మొన్న పోయినసారి మాదిగలే గెలిపించారు ఉన్నవాడు చెప్పాలంటే. మాదిగల్లో ఎవరికి ఇస్తే బాగుంటుంది అనుకుంటారు? ఎవరికని అది వాళ్ళ ఇష్టం, కానీ మాదిగలకే ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. ఇస్తే పార్టీ నష్టపోద్ది, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నష్టపోద్ది. నేను ఉన్నమాట చెప్తాను, మీరు ఈసారి ఖచ్చితంగా మాదిగలకు విస్తరణలో ఇవ్వాలి. ఇవ్వలేదు అంటే మీకు మాదిగల అవసరం లేదనేది. అంటే ఇక్కడ నుంచి లిస్టులో మాదిగల పేర్లు కనిపించినట్టు లేదు. ఇక్కడ పిసిసి నుంచి వెళ్ళిన లిస్ట్ కనిపించుడు ఎంతసేపు సార్? మారుతాయంటారా? మరి కనిపించుడు ఎంతసేపు, కనిపించకుండా చేసుడు ఎంతసేపు? పార్టీ అధిష్టానం కనుక ఆలోచన చేస్తే అది ముఖ్యంగా అది పెద్ద పని కాదు. కాబట్టి కనిపించాలి ఖచ్చితంగా. అంటే మళ్ళీ అధికారం రావాలంటే కనిపించాలి, అధికారం వద్దు అంటే అది మీ ఇష్టం, ఇక చేసేదేమో. నేను అట్లనే ఉంటా అంటే మనం చేసేది. అంటే ఆల్రెడీ మాదిగలకు ఒకటి ఇచ్చాము అనేది వాళ్ళు చెప్పారు. ఒకటి ఇస్తే ఇప్పుడు మాలలకి 2 వచ్చినాయి మాట, ఒక మనం అనుకుందాం. ఇప్పుడు మన బట్టి విక్రమార్క ఉన్నాడు, ప్లస్ మనం ప్రసాద్ గారు ఉన్నారు. బట్ మేము సంతోషమే, దళితులకు ఇవ్వాలి మేజర్గా. గతంలో కూడా ఎన్టీ రామారావు గవర్నమెంట్ కానీ, చంద్రబాబు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ అందరూ కూడా 2 ఇచ్చారు. వాళ్ళు సఫరర్స్ అండి, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి సమస్యలు ఎక్కువ ఉన్నాయి, ఇవ్వాలి. మందకృష్ణ గారు అంటారు ఖచ్చితంగా 2 ఉండాలి. రాజనరసింహ ఉన్నాడు కాబట్టి ఒకటి గ్యారంటీగా మాదిగలకు ఇవ్వాలి, పార్టీ బతికి ఉండాలంటే అది కూడా చెప్తున్నాను. మున్పట్లాగా లేరు, ఎడ్డిగేం లేరు జనాలు. మీరు రాజ్యాధికారంలో భాగస్వామ్యం వేయకుండా అవమానపరిస్తే మీకు ఓట్లు ఎందుకు వేయాలని అనుకోరా పబ్లిక్? కాబట్టి మంచి అవకాశం ఉంది, మాదిగలకు ఇవ్వటం వల్ల పార్టీ పటిష్టం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ ఛాన్సు పార్టీ పోగొట్టుకోవద్దనేది నా ఉద్దేశం. మందకృష్ణ గారు అంటారు కాంగ్రెస్ గవర్నమెంట్ మాలల ఎజెండానే అమలు చేస్తుంది, వాళ్ళనే పట్టించుకుంటారు అనేది తన ఆరోపణ చేస్తా ఉంది. ఎంతవరకు మందకృష్ణ ఆరోపణల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. మందకృష్ణ అభిప్రాయం ఉంటే ఉండొచ్చు, ఆయన అభిప్రాయం అట్లుంటే ఉండొచ్చు. మనం మాత్రం ఏమంటున్నాం, మనం చెప్పేది కూడా మాదిగలకు ఇవ్వాలనే చెప్తున్నాం కదా, మాదిగలకు ఇవ్వాలనే చెప్తున్నాం. అలాగే నల్లగొండ ఇక కుల సర్వే ఈ మధ్యన జరిగిన కుల గణనలో బీసీల సంఖ్య కానీ 20 లక్షల వరకు సుమారు తగ్గిందనేది ఆరోపిస్తున్నారు బీసీలు. అంటే దీన్ని నిజంగా మీరు తగ్గిండొచ్చిన ఏమంటారు? బీసీలు తగ్గేది, అప్పర్ క్యాస్ట్ పెరిగేది. ముస్లింలు అయితే ఎంత ఉన్నాయో అంతే ఉన్నాయంట, చెప్తా ఉంటే నవ్వొస్తుంది. పాపులేషన్ పెరిగేది ముస్లిమ్స్, ముఖ్యంగా బీసీలు కూడా, బీసీలు, ఎస్సీ ఎస్టీలు కులాలనే పెరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు 1+1 అనేది కాదు, ఎంతైనా పాపులేషన్ ఎంతైనా ఉండొచ్చు అనుకునే మనుషులు వాళ్ళు. మరి వాళ్ళ కులాలు పెరగలేదంటే కారణం ఏంది? ఈ కులం ఎట్లా పెరుగుతారు? కుటుంబ నియంత్రణ పాటించగలిగిన వాళ్ళు మేధావులు, చదువుకున్న వాళ్ళే కదా. మరి పాటించగలిగిన వాళ్ళు వాళ్ళే, న్యాచురల్గా వాళ్ళ జనాభా తగ్గాలి. మరి పేదోళ్ళ జనాభానే బీసీల జనాభా తగ్గుతుందంటే అది కరెక్ట్ కాదు. అది అంటే బర్త్ రేట్ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలలో ఎక్కువ ఉంటుంది, మైగ్రేషన్ కూడా ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంటుంది. అంటే వాళ్ళ అగ్రకులాలలో మైగ్రేషన్ ఉంటుంది. సో దీన్ని అంటే ఏ విధంగా చూసినా 20 లక్షలు తగ్గిందంటే దానికి మళ్ళీ కూడా రీసర్వే పెట్టారు కదా, అంటే తగ్గిందనేది క్లియర్ కనపడుతుంది కదా. అంటే వాంటెడ్గా తగ్గిందా, అది ఏమన్నా కుట్ర జరిగిందని ఏమన్నా అనుమానిస్తున్నాం? ఏ కుట్రలు బొట్రలు ఈ పెద్ద దాంట్లో ఎవడో ఏదో జరుగుతూనే ఉంటుంది. నేను అనేది ఏంటంటే క్లియర్గా బీసీ జనాభా తగ్గటం ఏమిటి, కుటుంబ నియంత్రణ 100% పాటించేటువంటి అగ్రకులాల్లో పెరగటం ఏంటి అనేది కదా ఇప్పుడు ప్రశ్న. అది నవ్వులాటగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ఏదో పొరపాటు జరిగే ఉంటుంది అనేటువంటిది అందరి అభిప్రాయం. అలాగే మీరు పార్టీలో కొంత అసంతృప్తిగా ఉన్నట్టు, అంటే మీకు ఎక్కడ అకామిడేట్ చేయలేకపోయారు, అసంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తుంది స్పష్టంగా. కొంత మీరు ఏమైనా పార్టీ మారే ఆలోచన ఏమైనా? నాకేం లేదు. విషయం ఏంటంటే నేను ప్రజల మనిషినండి, నేనేమో వైరవికారిని కాదు, లేదంటే ఏదో బిజినెస్ పరంగా కూడా నేను ఉన్నోని కాదు. ప్యూర్లీ ప్రజాసేవలో బతికే మనిషిని.
ఆ పని చేయగలిగినటువంటి స్థాయిలో ఉన్న నన్ను ఊరికే కూర్చుండబెట్టి ఎవడి దగ్గర కోట్లు ఉన్నాయి, ఎవడి దగ్గర డబ్బులు ఉన్నాయి, మరి వాడే పైకి వస్తుండంటే ఏమని అర్థం చేసుకోవాలి, ఇది ఎక్కడి పంచాయతీ అనేది ఒకటి ఉంటుంది కదా. కాబట్టి ఆ విషయంలో నాకు అంటే వాస్తవంగా చెప్పాలంటే నాకు వచ్చిన నష్టమైతే ఏం లేదు. బట్ సర్వీస్ చేయటం నాకు ఇష్టం. ఒక పేదవాడికి ఏదో ఎవరికో ఒకరికి సాయం చేయటం నాకు ఇష్టం. నేను మంత్రి పదవి ఉన్నప్పుడు చూసుకోండి మీరు, ఆలేరులో కానీ నల్గొండ జిల్లాలో కానీ నేను పవర్ మినిస్టర్ ఉన్నా అంటే 100% పవర్ ఇచ్చిన నేను. ఏ మంత్రి ఇవ్వలే, ఎన్టీ రామారావు దయవల్ల. ఏ ఏ ఏ మంత్రి కూడా ఇచ్చే ధైర్యం కానీ అధికారం కానీ లేదు, కానీ నాకు ఇచ్చాడు ఎన్టీ రామారావు. ఐ డిడ్ లైక్ చేశాను, ఆ విధంగా చేసి చూపించాను, నేను ప్రజల చేత మెప్పు పొందాను. కాబట్టి సర్వీస్ చేసేవాడికి అవకాశం ఉండాలి తప్ప కష్టం తెలిసిన వాడికే మనం సహకరించాలి తప్ప ఏ కష్టం తెలియని వాళ్ళకి అధికారం ఇస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ టైం అంతా వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం పోతుంది, కానీ పేదోడి కోసం వాళ్ళు స్పెండ్ చేయరు, టైం స్పెండ్ చేయరు. అంటే మీ పేరు తీయగానే ఎన్టీఆర్ గారికి ప్రియశిష్యుడిగా చెప్తారు. అంటే 100%. ఎన్టీఆర్ గారితో ఉన్న కొన్ని సందర్భాలు కానీ కొన్ని ఇవి ఏమైనా తనతో ఉన్న కొన్ని సంఘటనలు ఏమైనా చెప్పగలుగుతారా? ఒక మాటలో చెప్పాలంటే నన్ను కొడుకులాగా ప్రేమించాడు. అప్పట్లో నేను ఆఫ్టర్ ఆల్ 27 ఏటనే ఎమ్మెల్యే అయ్యాను. చాలా గ్రేట్ అది. యూనివర్సిటీ నుంచి అప్పటికి నాకు మ్యారేజ్ కూడా కాలేదు. యూనివర్సిటీ నుంచి డైరెక్ట్గా అసెంబ్లీకి వచ్చాను, నయా పైసా ఖర్చు కాకుండా. అసలు అట్లెట్లా మీకు టికెట్ ఇచ్చారు? అది నాకే కాదు, చాలా మంది ఇచ్చాడు, నా ఒక్కరికి కాదు. డబ్బులు లేకుండా టికెట్లు ఇచ్చిన ఏకైక వ్యక్తి. పైరవి కార్లను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారు. పైరవి కార్ల సంఘటన కూడా లేకుండా, ఏ వ్యక్తి కూడా చొరబాటు లేకుండా, ఇన్వాల్వ్మెంట్ లేకుండా టికెట్ ఇచ్చిన నాయకుడు అంటే ఎన్టీ రామారావు. చదువును బట్టి ఇచ్చాడు. ఏం చదువుకున్నారు? ఆ ఒక్కరికే కాదు, దళితుల్లో బీసీల్లో బీసీ పార్టీ, బీసీల పార్టీ అని ముద్రపడింది ఒక తెలుగుదేశానికి ఆ రోజులలో. అదేవిధంగా ఎస్సీలలో మాదిగలకు నష్టపోయింది కాబట్టి మాదిగలను కూడా మాలతో సమానంగా టికెట్లు ఇచ్చి ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. దాంట్లో నన్ను ముఖ్యంగా నా మ్యారేజ్ ముహూర్తం ఆయన చేతితో రాసిచ్చాడు. ముహూర్తం కూడా. తర్వాత హాల్ బుక్ చేశాడు, మన ఎక్కడ ట్యాంక్ కింద ఉన్నది కదా మ్యారేజ్ హాల్, అంబేద్కర్ భవన్, వెంకట్రామరెడ్డి హాల్ అంటారు అది. మన ట్యాంక్ బండ్ దిగగానే రైట్ సైడ్ ఫంక్షన్ హాల్ ఉంది కదా, ఒకటే విఐపి ఫంక్షన్ హాల్ ఆ రోజులో. ఓకే, హాల్ బుక్ చేశాడు ఆయనే స్వయంగా. ఆయనే. తర్వాత మ్యారేజ్కి వచ్చాడు, మరుసటి రోజు మ్యారేజ్ డిన్నర్ ఇచ్చాడు. అందుకని అంతగా ప్రేమించే నాయకుడు నా దృష్టిలో అంతకంటే నాకు కొత్తగా చెప్పాలంటే ఆయన నాకు దేవుడు. ఆయన నాకు రాజకీయ జీవితం ఇచ్చినటువంటి నాయకుడు, ఆయన మర్చిపోలే. ఇక అదే బొంగకి అధికారం, నేను ఏం చేసినా సైజ్ చెప్పేటోడు. నాకు ఫస్ట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినాడు, తర్వాత మైన్స్ మినిస్టర్ ఇచ్చినాడు, ఆ తర్వాత పవర్ మినిస్టర్ ఇచ్చినాడు. మెయిన్గా పవర్ మినిస్టర్ వల్ల పెద్ద పేరు వచ్చింది నాకు. ఓకే, అంతా కరెంట్ లేదు కదా మీ ఊళ్ళల్లో, అంటే అప్పుడు అంటే కరెంటు కొరత చాలా ఉండేది. ఇప్పుడు మన జిల్లాలో నర్రరాఘవరెడ్డి వీళ్ళంతా కూడా ఎప్పుడు ధర్నాలు చేసేవారు, ధర్నాలు ఊకే అదే ఎలక్ట్రిసిటీ బోర్డు దగ్గర. బట్ నేను మంత్రి అయినాక నల్గొండ జిల్లాలో పవర్ ప్రాబ్లం లేకుండా చేశాను. స్టేట్లో బలైన వర్గాలు పేద ప్రజల ఇళ్లలో కరెంటు వెలుగులు వెలిగించింది ఎన్టీ రామారావు గారు. ఆనాడు పవర్ మినిస్టర్గా నేను, ఆయన దయ వల్ల. కాబట్టి ఏది చేసినా దాంట్లో ఒక అందం ఉంది. నాకు కొంతకాలం సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఇచ్చారు. అప్పుడు గురుకుల పాఠశాలలు ఎన్టీ రామారావు గారు పెట్టారు. అసలు ఎన్ని హాస్టల్ కట్టానో నాకే తెలియదు. మా ఆలేరులో కానీ నల్గొండ జిల్లాలో కానీ అడుగడుగున హాస్టల్స్ కట్టించాను. అంటే ఏంటంటే పవర్ మన చేతుల్లో ఉంటే ఎంతో కొంత ఉన్న దాంట్లోనైనా మన జాతికి చేసుకుంటామని ఒక తృప్తి మిగులుతుంది. ఏమని పిలిచేవారు మిమ్మల్ని? తమ్ముడే అందరినీ ఇంకా అదేనే, తమ్ముడు బ్రదర్ అంతేనా? బ్రదరే తమ్ముడు, తమ్ముడు బ్రదర్. అంటే నిజంగా టికెట్ ఇవ్వడం అనేది ఫస్ట్ గొప్పతనం ఆయనదైతే, ఒకసారి టికెట్ ఇచ్చిన దాన్ని నిలుపుకొని మళ్ళీ 6 సార్లు గెలవడం అనేది కూడా అది అంటే మీరు చేసిన సర్వీస్ కారణంగానే అది ఆ క్రెడిట్ అనేది. అంతేగా తమ్ముడు, మనం చేసిన సర్వీసు. ముఖ్యంగా నాకు ఈ అడుగుడు ఈ చేతులు జాపుడు ఏందో నాకు అర్థమే కాదు ఇప్పటికీ. మరి నా ఎట్లా ఇది జరుగుతుందో నాకు తెలియదు. ఇంటికి తాగి ఎవరు రాడు,
తాగి ఇంట్లో ఈ రోజు వరకు అడుగు పెట్టినోడు లేడు. ఇది సాధ్యమా మిగతాలకి? తాగే పోవాలి. నేను తాగను, తాగినోని నేను ఇంటికి రానియను, తాగినోనికి పదవి ఇయ్యను. అజ్జుడు మళ్ళా అంటే మీరు ఎప్పుడు అలవాటు లేదా? అలవాటు చేసుకోలేదు నేను. ఇక సర్వీస్ ఇట్లుంటేనే ఇది సర్వీస్ లాగా ఉంటుంది, లేకపోతే ఎవరికి భయం ఉండదు. నేను తాగుతున్నాను, ఆయన తాగుతాడు, ఆయన తాగుతాడు, ఇంకోటి తాగుతాడు. డిసిప్లిన్ ఏముంటుంది? తాగినప్పుడు ఏదో ఏదో వాగుతారు. ఒకటి వాగుతుంటారు. మర్యాద లేకుండా ఉంటుంది కదా. ఒక లీడర్ అంటే లీడర్ ఎట్లుండాలనో ఆ రకంగా ఉండి చూపించినటువంటి జీవితం నాది. 2 అరటి పండ్లు తిని పొద్దంతా ఉన్న జీవితం నాది యాజ్ ఎ మినిస్టర్ కూడా. ఏడబోయి కోళ్ళు అంటే మినిస్టర్ అయినాక కూడా కోళ్ళు గొర్రెలు కోసుకొని తినడానికే పోతున్నట్టు పోతుంటారు. వస్తున్నానంటే 10 రకాల వంటలు తయారైతే కదా. అని లేవు సార్, పప్పు పచ్చిపులుసు పెట్టాలి వాడు ఎవడన్నా పెడితే. ఇది రూల్ నాది. కాబట్టి ఈ మా క్యాడర్ ఇప్పటిదాకా కూడా నాకు 70 ఏళ్ళు వచ్చినాయి. సరే 50 ఏళ్ళు ఉన్నోళ్ళు, 60 ఏళ్ళు ఉన్నోళ్ళు, 70 ఏళ్ళు ఉన్నోళ్ళు, 80 ఏళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళంతా అంటుంటారు దేవుడే నరసింహులు పాపం, ఆయన ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరి దగ్గర వచ్చి తినాలనేటువంటి అభిప్రాయం కూడా ఆయనకు ఉండేది కాదు. ఎవరైనా ఉంటే అందరికీ భోజనాలు తినేది. మనం తినేది ఏంది? భోజనమే కదా. భోజనం తిందాం, అంతేగాని ఇది కావాలి అది కావాలనేది ఆ పెట్టేవాడికి కూడా ఒక బర్డన్ మనం క్రియేట్ చేయటం. 100 మందికి అన్నం పెట్టాలంటే ఇప్పుడంటే బాగా బలిసిలే, కానీ గతంలో ఏముండే సార్? పేదోడికి 100 మందికి అన్నం పెట్టాలంటే ఒక 5,000 రూపాయలు ఖర్చు అయినాయి అనుకో, ఎవడు ఇవ్వాలి మాట? ఇవన్నీ అవసరం లేని ముచ్చట్లని నా అభిప్రాయం. ఇంత అన్నం వండుతారు, ఇంత పప్పు పచ్చి పులుసు. అంటే సుదీర్ఘ కాలంగా మీరు రాజకీయాల్లో కొనసాగారు. అంటే ఒక్కసారి ఎమ్మెల్యే కాగానే, లేకపోతే వాడు అవుతున్నాగానే వాళ్ళ వారసులను తీస్తారు, కొడుకులను బిడ్డలను అందరిని తీసుకొని వచ్చేసి పరిచయం చేయించేసి జనాల్లోకి వదులుతారు. కానీ మీరు మాత్రం మీ అంటే వారసులను కానీ అంటే మీ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలనేది ఒక ఆసక్తి ఉంటుంది సార్. అది నిజమే. ఫ్యాక్ట్ చెప్పాలంటే నా భార్య డాక్టర్. సార్ భార్య కూడా డాక్టర్. నాకు ఒకతే పాప, ఆమె కూడా డాక్టర్. మా అల్లుడు కూడా డాక్టర్. తర్వాత మా అన్నలు వాళ్ళంతా వ్యవసాయం చేసుకొని ఉన్నటువంటి వాళ్ళు. ఇంతకు తప్ప ఎవరైనా మా అన్న బిడ్డలు వాళ్ళ పెళ్ళిళ్ళు మంచు చెడు నాకు చేతైన కాడికి అందరికి సాయం చేశాను. క్వశ్చన్ ఏమిటంటే, మనం ప్రజా జీవితంలో స్వార్థం లేకుండా నిస్వార్థంగా బ్రతకటం అనేది అవసరం. అంబేద్కర్ లాంటి మహనీయుడు త్యాగాలు చేస్తే ఇంత దూరం వచ్చాం. మరి ఆయనే త్యాగం చేయకపోతే మనం ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు కదా. ఆయన స్వార్థం కోసం చూసుకోలేదు కదా. మనం కూడా కొద్దిగా, అంత కాదు కొద్దిగా అన్న ఉందామనేది నా అభిప్రాయం. మీరు ఆలేరు నియోజకవర్గంలో ఏ ఊరికి పోయినా, ఏ మనిషిని అడిగినా, ప్రతి ఇంట్లో మనిషిని నేను. నాకు పార్టీ కూడా ముఖ్యం కాదు, ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేదు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏం చెప్తా అంటే, 30 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా కదా, ఒక వ్యక్తి మీద కూడా ప్రతిపక్ష పార్టీ మీద కేసు లేదు, మా మీద కూడా కేసు లేదు. ప్రేమతో నడిపినాం, కానీ ఇట్లా తిట్టి కొట్టి అనంత చూడాలి, పోలీస్ స్టేషన్లో వేయాలి, వాడిని కొట్టాలి. మనం పవర్ రాగానే ట్రాన్స్ఫర్ చేయాలి. వెంకటేష్ నా మాటే కొట్టినంత పని చేస్తుంది, ఇంకా కొట్టుడు ఎందుకు వానికి? మాట చెప్తా, నా మాటే కొట్టినంత పని చేస్తుంది. అక్క చెల్లి అన్నలు తమ్ముళ్ళు అని ఇట్లా బజారు పడిపోతుంటే ఊరేగుతుంటే ఆనందం. ఏ వ్యక్తినైనా కూడా నేను ఏ పార్టీ వాడన్నా కానీ పిలిచి మాట్లాడతా సార్. నేను వాళ్ళ ఇంటికి పోతాను, వాళ్ళ అవసరం ఉంటే తీర్చేస్తా, అక్కడే చెప్తా. ఇంకా మళ్ళా దానికి వచ్చుడు పోవుడు లేదు. ఈ ఇంటికి ఎవరు వచ్చినా ఖాళీ ఎవరు పోరు. ఏ పని మీద వచ్చినా కూడా ఏం పని ఉంటుంది సార్, మాకు ఇల్లు కావాలి, లేదంటే హాస్పిటల్లో ఎవరన్నా పడితే చూడాలి, ఏదన్నా చిన్న చిన్న తగాదలు గ్రామాలలో ల్యాండ్ తగాదలు, అన్నదమ్ముల పంచాలు ఇట్లాంటివి ఏమంటే నేను ఊరికే చెప్తా. అది కూడా చెప్తున్నా. ఆ ఊళ్ళో పెద్ద మనుషులను పిలిచి, ఇదేదో మీ అందరు కలిసి చూడండి, పాపం బాధపడుతున్నారు వీళ్ళు అని చెప్పి నా నెత్తి మీద వేసుకోను. ఎందుకంటే మరి నేను తప్పు చేస్తే మళ్ళీ అదొక ప్రాబ్లం అది. అవును. అందుకని ఆ ఊరు పెద్ద మనుషుల మీద వేసి ఆ ఊళ్ళో మెజారిటీ ఏం చెప్తే నాకు కూడా తెలిసిపోద్ది కదా, మనకు గ్రౌండ్ రిపోర్ట్ వాళ్ళకి ఎక్కువ తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నేను మూవ్ అయ్యేది. ఇంతవరకు నేను కాంట్రవర్షియల్గా కూడా బయట మీకు స్టేట్ ఇష్యూస్లో మాట్లాడినప్పుడు కాంట్రవర్షియల్ కనబడతా. నేను నియోజకవర్గానికి పోతే కాంట్రవర్సీ లేదు, ఏం లేదు, అంతా నా మనుషులే, అందరికీ దండం పెట్టి పనిచేస్తుంది. 6 గంటలకల్లా నేను ఊళ్ళో ఉంటా. ఏమెళ్ళే ఉంటాను సార్, 6 o'clockకి రాత్రి 11 గంటలకు ఊళ్ళోకి వెళ్ళి హైదరాబాద్ వస్తా. మళ్ళీ 6-7 గంటల లోపల నేను ఒక ఊళ్ళో ఉండి పిలుస్తుంటా అందరినీ. ఏం మళ్ళక్క ఇప్పుడు లేదు, కానీ గతంలో అంతా సాన్పేసేవాళ్ళు.
మీకు పేడ ఇప్పుడు కూడా అవును సాన్పేసేవాళ్ళు ఇటు చల్లుతారు సరే. బయట పేడతోటి ఆ టైం దిగితే అయ్యో సార్ రాత్రి ఉంటుంది కదా సార్ అంటే రాత్రి పోయినా వచ్చినమ్మా అంటే అందరూ వచ్చి మంచాలు అంటే ఎన్టీ రామారావు గారి అలవాట్లే కొన్ని అలవాటు చేసుకున్నారా 100%. అంటే తాగపోవడము ఎర్లీగా లేవడము ఇట్లా లే వాస్తవంగా ఎన్టీ రామారావు అలవాట్లు నాకు అవకాశం ఇచ్చినాయి అట్లా పనిచేయటానికి. వ్యక్తిగతంగా కూడా ఒక దళితుడిగా మనం ఎట్లుండాలి, అందరూ మనల్ని గౌరవించాలంటే మన అలవాట్లు కూడా మంచిగా ఉండాలి అనేది నా సిద్ధాంతం. అందుకని నా దగ్గర ఎవరు ఎదురు మాట్లాడరు, నాకు ఉన్నమాట చెప్తున్నా, చెప్పింది తినాలి అంతే. ఏ అధికారి కూడా ఆయనకు చూడు రేషన్ కార్డు కావాలి అది ఇచ్చేవా రేపు నేను మళ్ళీ వచ్చేటప్పటికంటే అయిపోద్ది పని మాట చెప్తుండే. అంటే అయినా కూడా అట్లనే నేను మళ్ళీ అధికారులకు ఏ ఇబ్బంది లేకుండా చూసి నా దగ్గర పనిచేసిన అధికారులు కూడా ఎంజాయ్ చేస్తారు. అట్లా వాళ్ళని మొదట కూర్చొని పెట్టి వాళ్ళు మెంటల్గా మీకు ఏ ఇబ్బంది లేదు అన్నీ నేను చూసుకుంటాను, నేను చెప్పిందల్లా చేయండి. అంటే మీ కూతురు రాజకీయాల్లోకి వచ్చే ఇంట్రెస్ట్ ఏం లేదా సార్ తనకి? సరిగ్గా వాళ్ళు మొన్ననే మ్యారేజ్ అయింది, 2 పిల్లలు, వాళ్ళు సెటిల్ కావాలి, వాళ్ళ జీవితం ఏదో వాళ్ళు గడుపుతున్నారు. చూద్దాం భవిష్యత్తు ఎట్లా ఉంటుందో చూద్దాం. వాళ్ళకు కూడా ఆ శక్తి ఉండాలి, ఆ కోరిక కూడా ఉండాలి. కోరిక ఉండాలి మెయిన్. అంటే చాలామంది ఎట్లా ఉంటుందంటే మనము వారసులని తెచ్చే ప్రయత్నం చేస్తే కూతుర్లను కానీ నేను వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా? ఆయన ఒక మాట చెప్తాను, మా ఇల్లు కూడా చూసింది ప్రజలుగా, హోమ్ టూర్ కూడా చేసాం కదా. మాది పెంకుటిల్లే ఉంది ఊళ్ళో, మా నాయన కట్టించింది ఊర్లో. మా నాయన ఈ మట్టి గోడలు పెంకుటిల్లు, పెంకులేసి కట్టినటువంటి ఇల్లు. ఇప్పుడు నేను చిన్నప్పుడు కట్టినట్టే 70 ఏళ్ళు అయిపోయింది అది. మనదమ్ముడు కూడా అందులోనే ఉన్నారు. ఒక మాట చెప్తున్నా, ఎందుకు నేను చేయలేక కాదు, ఇట్లా కరెంటు మంత్రికి ఉన్నప్పుడైతే ఇట్లా చేసాపితే లక్షలు వచ్చి పడేది. బట్ అటువంటి దానికి అవకాశం లేకుండా ఉండాలి. మనల్ని నమ్ముకున్న పెద్ద ఆయనకు మంచి పేరు రావాలి. నరసింహులు అంటే మంచోడని పేరు వస్తే నాకు ఎలివేషన్ వస్తుంది, కానీ ఆడ తింటుండు ఈడ తింటుండు అంటే నన్ను ఎవడు ఇష్టపడతారు సార్. కాబట్టి మనం నిఖచ్చితంగా మంచిగా ఉండాలనే దాని మీదనే నా జీవితం గడిపాను. ఐ ఎంజాయ్డ్. నేను నిజంగా చెప్తున్నా, నేను ఆస్తులన్నీ నా దగ్గర ఉన్నంత బలమే నాకు ప్రజలు, అన్ని ఆస్తులు నాయే అన్నట్టుగానే ప్రజలు అంత ప్రేమ నాకు ఇచ్చారు, కూడా వర్షం కురిపించారు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నాకున్నవాడు చెప్తున్నా, ఒక నయా పైసా ఖర్చు కాకుండా గెలవగలిగినోడు ఎవడా చెప్పమని చూద్దాం. నయా పైసా మొత్తం 5 ఎన్నికలకు కలిపి నాకు 10 లక్షలు ఖర్చు అయింది. 5 ఎన్నికలకు కలిపి, అది కూడా ఆడిన తీడితో పెట్టి లెక్కేస్తేనే. చాలా బహిరంగ సభలో చెప్పిన, చంద్రబాబు నాయుడు గారి ముందు కూడా చెప్పిన. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనం సర్వీస్ కోసం చేస్తున్నావా, బిజినెస్ కోసం చేస్తున్నావా? రాజకీయ నాయకుడే కాంట్రాక్టరు, రాజకీయ నాయకుడే బిజినెస్ మ్యాన్, రాజకీయ నాయకుడే దోపిడి. ఏది సార్ ఇది? లీడర్లా వీళ్ళు? లీడర్ అంటే అర్థం ఏమిటి అసలు? లీడర్ అంటే అర్థం తెలియని వాళ్ళంతా నాయకులు. కాబట్టి ఈ వ్యవస్థ బాగుపడటం లేదు. భావి తరాల వాళ్ళకి మనం ఇస్తున్న మెసేజ్ ఏమిటి? మనం మాట్లాడే దాంట్లో బాగా డబ్బులు సంపాదిస్తారా, ఎవడు పట్టించుకుంటారు నాకు అర్థం కాదు. ఎవరు పట్టించుకుంటారు? ఈ రాజకీయ నాయకులు ఈ విద్యా వ్యవస్థలో హాస్పిటల్ పెట్టడం, స్కూల్స్ పెట్టడం, కాలేజీలు పెట్టడం, అన్ని పెట్టడం. ఇందిరాగాంధీ గారికి ఉన్న పేరు ఎవరికన్నా వచ్చింది? ఆమె చచ్చిపోతే ఇప్పటికీ ఏడుస్తారు. అవును, ఇప్పటికీ. ఎన్టీ రామారావు గారు చచ్చిపోతే కూడా ఇప్పటికీ ఏడుస్తారు. ఇప్పటికీ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అని అంటే ఆయన గొప్పతనమే కదా. గొప్పతనమే. ఆయన చేసినన్ని సంస్కరణలు, ఆయన చేసినంత వ్యవస్థ మార్పు ఎవడు చేయలేదు. మహిళలకు రిజర్వేషన్ ఎవడిచ్చిండు? బీసీలకు రిజర్వేషన్ లోకల్ బాడీలలో ఎవడిచ్చిండు? తర్వాతనే రాజీవ్ గాంధీ చట్టం తెచ్చిండు అనుకో, అది వేరే విషయం. కానీ మెయిన్గా తెచ్చింది ఎన్టీ రామారావు గారు. మహిళలకు ఆస్తిలో హక్కిచ్చింది ఎవడు? మొగోళ్ళన్నదాన్ని అడిగిచ్చిండు ఆయన. మొగోళ్ళందరిని అడిగితే ఒప్పుకుంటారా? మొగోళ్ళు ఒప్పుకోరు కదా. నిర్ణయం చేసే మొగోడు ఎవడైనా సరే, లీడర్ అనేటోడు ఎవడైనా నిర్ణయం చేస్తే గాడేమనుకుంటాడు, గీడేమనుకుంటా చేయొద్దు. పేదోళ్ళకు చేస్తున్నాం, ఎవడు చేయండి చేస్తున్నాం, మహిళలకు న్యాయం చేస్తున్నాం. చేశాడు ఆయన, మాట చెప్తున్నాడు. కాబట్టి పేదవాళ్ళ పక్షాన మాట్లాడే ధైర్యం కూడా కావాలి లీడర్కి. రమ్మను. ఇప్పుడు నేను రకరకాలుగా నా గురించి మాట్లాడుకుంటారు కదా, నేను ఎవరికి వ్యతిరేకం కాదు, అది కూడా చెప్తున్నా. ఇప్పుడు మా నియోజకవర్గంలో ఉన్నారు, మల్లారెడ్డి వచ్చినాక అంతే, మల్లయ్య వచ్చినాక అంతే. నా దగ్గర
బట్ వాళ్ళకు న్యాయం జరుగుతుంది, వాళ్ళకి ఏం పని కావాలో వాళ్ళకి జరుగుతుంది, వీళ్ళకి ఏం కావాలో ఈ పని. అందుకనే సుమారు నేను ఒక 1000 ఎకర్స్ అయితే పట్టా భూములు కొనిచ్చినాం దళితులకి. ఓకే 1000 ఎకరాలు 1000 ఎకరాలు పట్టా భూములు, అది కూడా ఒక 50,000 ఎకరాలు గవర్నమెంట్ భూములు మంచి ఉంటానే. ఏడవైనా పంచుడే తమ్మి నా పని. నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళినా అంటే దుమ్ములు ఎగుతూ ఉంటుంది ఊళ్ళల్లో పండగ. ఇప్పటికి నేను ఊళ్ళలో పోతే మా నరసింహరావు వచ్చినట్టు. అవును, ఇప్పటికి కూడా అదే క్రేజ్ ఉంది. కాకపోతే ఏంటంటే తెలంగాణ రావటం వల్లనే ఈ దళిత వర్గానికి విలువ లేకుండా పోయింది, ముఖ్యంగా మాదిగోళ్ళకి అంతకంటే విలువ లేకుండా పోయింది. మోత్కుపల్లి నరసింహులు కూడా విపరీతమైన దెబ్బ తాకి. ఈ రాష్ట్రంలో ఏదైనా చేయగలిగే సమర్థత ఉన్నటువంటి నాయకులు దళితుల్లో లేరా? ఎంతమంది లేరు? కాబట్టి ఇవాళ నేనేదంటే ఎస్సీ కానీ ఎస్టీ కానీ, ఇప్పుడు మన దేవేందర్ గౌడ్ ఉండే, ఇప్పుడు మన శ్రీనివాస్ యాదవ్ కూడా స్టిల్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎమ్మెల్యే. ఇప్పుడు కొంతమంది మంచి మంచి నాయకులు తయారైనారు. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ రావటం వల్ల ఆశించింది వేరు, జరుగుతున్నది వేరు అనేది. విద్యా ఉద్యోగాలు ఇవన్నీ వచ్చినాయి అనేది ఎందుకు? ఆ ఉద్యోగాలు ఏం ఉద్యోగాలు వచ్చినాయి సార్? అంటే మనం ఏలుకుంటున్నాం. ఉద్యోగం ఏంటి? పెద్ద ఉద్యోగం రావాలి, చిన్న చిన్న ఉద్యోగాలు, అటెండర్ ఉద్యోగాలు, ఉద్యోగం అంటే సీఎం పదవి అంతే. మళ్ళా మంత్రి పదవులు రావాలి, అది రాజ్యాధికారంకి పెద్ద పెట్టేసినట్టు. కానీ మిగతా అన్యాయం సార్. సరే మరి ముఖ్యమంత్రులు ఉన్నారు, పర్వాలేదు, మంత్రి పదవులు అని రానే మాకు ఎంత అన్యాయం ఇది. అవును, ఈ పార్టీల నుంచి వెళ్ళి ఈ ఉన్న ఎగ్జిస్టింగ్ పార్టీల నుంచి వెళ్ళి అది అవుతుందా? పేదవారు వాళ్ళు మరి అయితేనే పార్టీలు మనగడు ఉంటాయి. రేపు చాలా మార్పులు వస్తాయి సార్, చాలా మార్పులు వస్తాయి. అంతే, పిల్లలంతా చదువుకున్నారు. అంటే బహుజనవాదం బలపడింది కనుకనే మొన్న జరిగిన ఎమ్మెల్సీలలో అన్ని పార్టీల వాళ్ళు కూడా. కాంగ్రెస్ పార్టీ అయినా బహుజనవాదాన్ని తీసుకోవాలి, టీఆర్ఎస్ పార్టీ అయినా బహుజనవాదాన్ని తీసుకోవాలి. ఎవరైనా బహుజనవాదాన్ని ముందర పెట్టుకొని పోతేనే అందరూ వాళ్లకు ఉపయోగకరంగా ఉంటారు రాబోయే కాలం కూడా. ఉన్నమాట చెప్తాను. అందుకనే భయంతో మొన్న అన్ని పార్టీలు కూడా ఎమ్మెల్సీలుగా బహుజనులకి కేటాయించడం జరిగింది. దానికి సంకేతంగా అని అనుకోవచ్చా? దాని ప్రభావం 100% ఉంటుంది కదా, ఉన్నది కాబట్టి ఇచ్చారు. అందుకే అంటున్నా, ఇప్పుడు విస్తరణలో కూడా ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే ఇవ్వాలి, మిగతాళ్ళకి ఇవ్వద్దు అంటున్నా నేను గట్టిగా. అది కూడా దీంట్లో ఎస్సీలలో ఆల్రెడీ ఒక క్యాస్ట్కి వచ్చినాయి కాబట్టి ఈ మేజర్గా ఉన్నటువంటి మాదిగ కులానికి ఇంకొక పదవి, మంత్రి పదవి ఇవ్వాలి విస్తరణలో భాగంగా. మంత్రి పదవి ఒకరికి మాదిగలకు పక్కా ఇవ్వాల్సిందే అంటారు. మాదిగ కులానికి ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. బలపడుతున్న బహుజనవాదానికి మీరు వెన్నుదన్నుగా నిలవాలనేది V5 న్యూస్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, నమస్తే. తీన్మార్ మల్లన్నతోని వరంగల్ మీటింగ్లో గర్జించారు. అందుకు కాబట్టే పెత్తందారులను మన నెత్తి మీద ఎక్కి ఊరేగుతున్నారు, మనమేమో ఎలుకలు వాడుతున్నాం. ఏమో అందరు కలిసి వస్తే కొట్టుకపోయేటువంటి మనుషులకి వాళ్ళ అబ్బజాగి రాదే. అంటే కామారెడ్డి డిక్లరేషన్ది అది అమలయ్యే అవకాశం ఉందంటారా? ఏముంది కామారెడ్డి డిక్లరేషన్లో? ఇవాళ డిక్లేర్ చేసిన బీసీ డిక్లరేషన్, ఈ డిక్లరేషన్ అమలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ప్రయోజనం ఏమున్నది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దానికి ప్రయోజనం ఏమున్నది? పేదోళ్లకు వచ్చే లాభం ఏమున్నదని నేను అడుగుతాను. అందుకనే నిరసన వస్తుంది, అందుకనే పోరాటం వస్తుంది, అందుకనే పోరాటం చేయాల్సిన మనుషులు వస్తారు. ఆ మనుషులలోనే మల్లన్న కూడా ఒక్కడు వస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలో మల్లన్న లేకపోతే మల్లన్నకు వచ్చే నష్టమేం లేదు, పార్టీకే నష్టం. కామెంట్ చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పాలన కంటే కేసీఆర్ గారి పాలనే నయం అంటున్నారు. ఎన్నో కాలంగా సేవలు చేసిన పార్టీ జెండా పట్టుకొని మోసిన కార్యకర్తలకు పక్కన పెట్టేసి అగ్రకులాలలో అప్పటికప్పుడు తీసుకొని వచ్చిన కొత్త బిచ్చగాళ్ళకు టికెట్లు ఇచ్చేసి ఎమ్మెల్యేలు ఎంపీలు టికెట్లు ఇచ్చేసి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అనే దాన్ని సరి అయిన పద్ధతులలో నడిపిస్తూ లేరు అని చెప్పడానికి నేనే ఎగ్జామ్. ఎవరెవరో బయట నుంచి వచ్చి ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, నాయకులు అయ్యారు, మంత్రులు కూడా అయ్యారు. అందుకని ఇవాళ
డబ్బు వైపు నేను లేను కాబట్టి కదా ఇవాళ ఇక్కడ కూర్చున్నాను. వాస్తవంగా చెప్పాలంటే డబ్బు ఉంటే టికెట్ వచ్చేదే నాకు, డబ్బు లేకనే టికెట్. మందకృష్ణ గారు అంటారు కాంగ్రెస్ గవర్నమెంట్ మాలల ఎజెండానే అమలు చేస్తుంది, వాళ్ళని పట్టించుకుంటారు అనేది తన ఆరోపణ చేస్తాను. పార్టీ బతికుండాలంటే అది కూడా చెప్తాను. ముప్పట్లాగా లేరు, ఎడ్డిగేం లేరు జనాలు. మీరు రాజ్యాధికారంలో భాగస్వామ్యం వేయకుండా అవమానపరిస్తే మీకు ఓట్లు ఎందుకు వేయాలని అనుకోరా పబ్లిక్? మీరు పార్టీలో కొంత అసంతృప్తిగా ఉన్నట్టు, అంటే మీకు ఎక్కడ అకామిడేట్ చేయలేకపోయారు, అసంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తుంది స్పష్టంగా. కొంత మీరు ఏమైనా పార్టీ మారే ఆలోచన ఏమైనా? ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏం చెప్తా అంటే 30 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా కదా, ఒక వ్యక్తి మీద కూడా ప్రతిపక్ష పార్టీ మీద కేసు లేదు, మా మీద కూడా కేసు లేదు. ప్రేమతో నడిపినాం కానీ ఇట్లా తిట్టి కొట్టి ఆంధ్రుడు రాలి పోలీస్ స్టేషన్లో వేయాలి అని కొట్టాలి. మనం పవర్ రాగానే ట్రాన్స్ఫర్ చేయాలి. వెంకటేష్ నా మాటే కొట్టినంత పని చేస్తుంది, ఇంకా కొట్టుడు ఎందుకు అని. రాజకీయ నాయకుడే కాంట్రాక్టర్, రాజకీయ నాయకుడే బిజినెస్ మ్యాన్, రాజకీయ నాయకుడే దోపిడీ. ఏది సార్ లీడర్ రా వీళ్ళు? లీడర్ అంటే అర్థం ఏంటి? లీడర్ అంటే అర్థం తెలియని వాళ్ళంతా నాయకులు కాబట్టి వ్యవస్థ బాగుపడటం లేదు. తెలంగాణ రావటం వల్లనే ఈ దళిత వర్గానికి విలువ లేకుండా పోయింది, ముఖ్యంగా మాదిగోళ్ళకి అంతకంటే విలువ లేకుండా పోయింది. మోత్కుపల్లి నరసింహులు కూడా విపరీతమైన దెబ్బ తాకింది. ఓట్లు మాయే